షుగర్ ఉంటే ఫ్యూచర్‌లో ఏమవుతుంది? నాకు షుగర్ 300 ఉంది అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అండ్ అదే కాకుండా ఎవరైతే షుగర్ ఉండి గూడా టాబ్లెట్స్ వాడతలేరో అండ్ షుగర్ అస్సలు కంట్రోల్‌లో ఉంచుకుంటలేరో వాళ్ళకి కూడా ఫ్యూచర్‌లో ఏమొచ్చే రిస్క్ ఉంటుందో ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అందరికి తెలిసిందే షుగర్ కంట్రోల్‌లో లేకపోతే ఈ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది. అండ్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలిసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల డయాలిసిస్ కూడా అవసరం పడొచ్చు. అండ్ కాళ్ళలో నరాలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇది అందరికి తెలిసిందే. ఇప్పుడు తెలియనిదేంటో చెప్తా వినండి. ఈ చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్ అంటే దురద రావడం, లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం అండ్ అదే కాకుండా కాళ్ళలో రక్తం సప్లై తగ్గడం వల్ల కాళ్ళలో అల్సర్స్ రావడం, కాళ్ళ ఇన్ఫెక్షన్స్ రావడం అండ్ అదే కాకుండా కంటి ప్రాబ్లమ్ అండ్ డైజెషన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్, లూజ్ మోషన్స్, వామిటింగ్స్, డెంటల్ ఇష్యూస్, జాయింట్ పెయిన్స్, సెక్స్ ప్రాబ్లమ్స్ అండ్ అదే కాకుండా ఫైనల్‌గా హెయిర్ లాస్ అండ్ ఈ గోర్లకు కూడా గోరుకి ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వెంట్రుకల నుంచి కాలు గోరు వరకు ప్రతి ఒక్కటి ఎఫెక్ట్ అవుతుంది షుగర్ కంట్రోల్ లేకపోతే. సో, అందుకోసమే ఎవరికైతే షుగర్ ఉందో వాళ్ళు డైట్ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అండ్ ఎవరైతే టాబ్లెట్ వాడట్లేదో వాళ్ళు వాడే షుగర్ మంచిగా కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అండ్ ఎవరికైతే ప్రీ డయాబెటిస్ ఉందో వాళ్ళు గూడా మంచిగా కంట్రోల్‌లో చేసి షుగర్ నార్మల్ లెవెల్స్‌లో మెయింటైన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మీరసలు దీని గురించి ఆలోచించిన అవసరమే లేదు. మీ షుగర్ మంచి కంట్రోల్ ఉంటే వీటన్నిటిని నెగ్లెక్ట్ చేయవచ్చు. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.